మండలాల ప్రత్యేక అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా రబీ ధాన్యం సేకరణపై మాట్లాడుతూ, రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అన్ని మండలాల్లో అధికారులు క్రమం తప్పకుండా ఫీల్డ్ విజిట్ చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని, ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టే ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. హాస్టళ్ల తనిఖీలలో భాగంగా ఎంఎస్ఓలు, ఆర్సీఓలు, ప్రిన్సిపాల్ల ఆయా విభాగాల నుండి నివేదికలను త్వరగా సమర్పించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కుక్కల సంఖ్యపై సమాచారం సేకరించాలని, ఫీమేల్, మేల్ కుక్కల వివరాలను ప్రత్యేక ఫార్మాట్లో సేకరించి పంపాలని, గ్రామ పంచాయతీ ద్వారా డిపిఓ, మున్సిపల్ కమిషనర్లకు పంపించాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుండి 18 వరకు నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమం సందర్భంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఏప్రిల్ 15 నుంచి కలెక్టరేట్ సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్ ధరించి కార్యాలయానికి రావాలని ఆదేశించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి కార్యాలయంలో ప్రవేశం ఉండదని తెలిపారు. కారులో వచ్చేవారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల వద్ద రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలల ముందు జీబ్రా క్రాసింగ్ లైన్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ కూడళ్ల వద్ద జీబ్రా లైన్లు, ట్రాఫిక్ నిబంధనల సూచికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ముఖ్యంగా ప్రమాదాలు జరిగే క్రిటికల్ పాయింట్ల వద్ద లైటింగ్ పనులు 3 నుంచి 4 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 8 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అక్కడ వార్నింగ్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఈ పనిని 1 నెలలో పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు భద్రతపై గ్రామ స్థాయిలో అవగాహన పెంపొందించేందుకు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని, వార్డు ఆఫీసర్ల ద్వారా వార్డు కమిటీలు ఏర్పాటు చేసి వాటి జాబితాను మున్సిపల్ కమిషనర్కు గ్రామ పంచాయతీ రోడ్ సేఫ్టీ కమిటీ డిపిఓ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా అధికారులు ఉన్నారు.